తెలుగు న్యూస్. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరులోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ పరిశీలించారు. డార్మెటరీలు, తరగతి గదుల సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ పాఠశాల ఆవరణంలోని అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేసి పూర్తిస్థాయి శుభ్రతకు ఆదేశాలు జారీ చేశారు. వసతి గృహ నిర్వహణ బాధ్యతలు 6 నెలల పాటు ఎంపీడీఓకు అప్పగించినట్లుగా నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు. కొన్ని సివిల్ వర్క్ చేయాల్సి ఉంది వెనకాల, అంటే చాలా రోజు నుంచి డ్రైనేజ్ అవన్నీ బ్లాక్ అయినట్టు కనిపిస్తుంది. వెంటనే దానికి శాంక్షన్ ఇచ్చాము. అక్కడ అర్త్ ఫిల్లింగ్ చేసి అవసరమైతే ప్లింత్ ప్రొటెక్షన్ వాల్ లాగా, అంటే ఎలకలు ఎక్కేలాగా ఒకటి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో దీని గురించి మళ్ళీ ఇటువంటి యాక్టివిటీస్ మళ్ళించకుండా అన్ని చర్యలు తీసుకున్నాము. నెగ్లిజెన్స్ స్టాఫ్ మీద యాక్షన్ తీసుకున్నాము. అలాగే కొంచెం పర్యవేక్షణ చేయడానికి లోకల్ ఎంపీడీని కూడా ఇన్ఛార్జ్ పెడుతున్నాను. ఇక్కడ ఫుడ్, అలాగే ఇక్కడ క్లీన్లీనెస్, అలాగే పిల్లలకి చదువులు బాగా జరుగుతున్నాయని. ఇన్ని రోజు ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ఉంటున్నారు, ఇప్పుడు రెగ్యులర్ ప్రిన్సిపల్ కూడా వచ్చారు. కాబట్టి ఇక్కడ పిల్లలకి చదవడానికి ముఖ్యంగా ఏమి ఇబ్బంది జరగకుండా వాళ్ళు ఫోకస్ చేసుకుంటూ, ఇప్పుడు 10th ఎగ్జామ్ కూడా వస్తున్నాయి. 100 days యాక్షన్ ప్లాన్ కూడా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఫోకస్ చేసి ఎగ్జామ్ బాగా రాసేలా చూసుకుంటాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఆల్మోస్ట్ పనులు కంప్లీట్ అయ్యి ఉన్నాయి. ఇంజనీర్ కూడా ఇక్కడికి ఎస్ఎస్సీ ఇంజనీర్ పిలిచున్నాము. ఎన్టీఆర్ జిల్లా తిరువురులో తెలుగుదేశం టౌన్ పార్టీ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 2019లో ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు తిరువురు టౌన్ పార్టీ కార్యాలయంలో టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ నాయకులు, ఆలయ చైర్మన్లు సహా పలువురు పార్టీ నేతలు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. जोहार पहलवान अमरवीर को, जोहार पहलवान अमरवीर को, जोहार पहलवान अमरवीर को, जय जवान, जय जवान। जोहार अमरवीर को, जोहार पहलवान अमरवीर को, जोहार पहलवान अमरवीर को, जय जवान, जय जवान, जय जवान, जय जवान, जय जवान, जय जवान। ప్రాణాన్ని లెక్క చేయకుండా మరి ఆ యొక్క బార్డర్లో కాపలా కాస్తూ ఉగ్రవాదుల నుంచి మరి ఇతర దేశాల యొక్క దాడుల నుంచి కూడా కాపాడుతున్నారు. కాబట్టి వారి యొక్క త్యాగానికి మనం కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని జైభీం ఎంఆర్పీఎస్ జిల్లా ఉప కార్యాలయంలో భారతదేశపు తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జైభీం ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ సంజీవయ్య ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంజీవయ్య గారి జయంతి 105వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. ఆయన మన కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామానికి చెందిన వ్యక్తి కావడం మనకి చాలా సంతోషకరం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో జైభీం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముత్తు సుమాల మాదిక్ గారు ఆయన ఉద్దేశించి మాట్లాడుతుందిగా మనవి చేసుకుంటున్నాం. ముందుగా ఈ రోజున దళిత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని సేవలు అందించినటువంటి దామోదరం సంజీవయ్య గారి 105వ జయంతి సందర్భంగా జైభీం ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి సమీపంలోని వెల్దండ మండలం గూండాలలో స్వయంభూగా వెలిసిన శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 1వ తేదీ వరకు జరిగిన ఈ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇక 2వ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ఈ శైవక్షేత్రంలో శివపార్వతుల కళ్యాణం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా ఉమ్మడి జిల్లాతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఓం అనుకుంటూ ప్రాణాయామం చేస్తారు. ఇక చిన్న రథోత్సవం జరుగుతుంది. 21వ తారీఖు శనివారము ఉదయం అమ్మవారి యొక్క అభిషేకము విశేషంగా జరగబడుతుంది. కాబట్టి వారందరికీ కూడా సకల ఐశ్వర్యాలు కూడా కలుగుజేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకము కూడా. అలాగే మనకు ప్రతి సంవత్సరంలో మనకు శివరాత్రి నుండి మొదలు పెట్టుకొని 15 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో అత్యంత వైభవోపేతమైనటువంటి శ్రీ అంబారామలింగేశ్వర స్వామి వారికి అభిషేక కైంకర్యాలు,
అలాగే మహాశివరాత్రి పర్వదినమున రాత్రి సమయమున మనకు స్వామివారి శ్రీ అంబారామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవము, అలాగే పాల్గొన శుద్ధ పంచమి రోజు అత్యంత వైభవోపేతముగా శ్రీ అంబారామలింగేశ్వర స్వామి పెద్ద రథోత్సవం కూడా నిర్వహించబడుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజాము నుంచి శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా పాడేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలో ఉన్న శ్రీ గణపేశ్వర ఆలయంలో, అలాగే ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇక వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి దర్శనం చేసుకోగా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వజ్రాసంలో ఇంటూరి నాగరాజు గారు శివాలయం వారికి ఆటోలు సమర్పించారు. వారు ఉచితంగా ప్రయాణించడానికి ఆటోలు పంపించారు. ఉండాలని కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలోని బీరంగూడ గుట్టపై ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. 1500 ఏళ్ల చరిత్ర గల ఈ శైవక్షేత్రంలో నేటి నుంచి 18వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనుండగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేక క్యూ లైన్లు, భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లుగా ఆలయ కమిటీ తెలిపింది. అన్ని బయటనే దండ పెట్టుకొని వెళ్ళాలి. ధీమహి తన్నో మహామంగళ గౌరీ ప్రచోదయాత్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పంచపీఠాలలో మొదటిదైన శ్రీ చండీ కాంబ స్వయంభు సోమేశ్వరాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివశైక్ భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 3 గంటల నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా ఆలయం శివనామస్మరణతో మారుమోగుతుంది. కోటిలింగ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా రద్దీ దృష్ట్యా ఆలేరు సిఐ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా ప్రముఖ శైవ క్షేత్రమైన మొగిలి కామాక్షి సమేత మణికంఠేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇక ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ యంత్రాంగం త్రాగునీరు, క్యూలైన్లు, అన్నదాన ఏర్పాట్లు చేపట్టగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, వాహన సేవలు, కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా అర్చకులు తెలిపారు. ఆలయ ప్రాంగణం శివనామస్వరాలతో మారుమోగుతుంది. నుండే సుప్రభాత్ సేవ,
పంచామృత విశేష స్నపనము సర్వదర్శనం ప్రారంభమైంది. రాత్రి 12 గంటలకు లింగోద్భవ మహాకాల అభిషేకం జరుగుతుంది. అలాగే వృషభ వాహనం ఉంటుంది. తర్వాత 17వ తారీఖు స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తాము. అలాగే 19వ తారీఖు సాయంత్రము స్వామివారికి బ్రహ్మరథోత్సవము పురవీధుల్లో స్వామివారు బ్రహ్మరథంపై అధిష్ఠించి విహరిస్తారు. అలాగే 20వ తారీఖు స్వామివారికి పుష్పవల్లికి సేవ ఉంటుంది. 21వ తారీఖు ఈ యొక్క స్వామివారికి బ్రహ్మోత్సవాలు ముగింపు చేసి ధ్వజపటం అవరోహణం చేసి త్రిశూల స్నానంతో ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బీరంగూడ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉదయం 2 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభించి 4 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఇక మినీ శ్రీశైలంగా పేరుగాంచిన ఈ ఆలయంలో 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు. మెంటాడ మండలంలోని జైతి గ్రామంలో వెలిసిన శ్రీ విఘ్నేశ్వర భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో ప్రసిద్ధి పొందింది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ఇంద్రుని కుమారుడు జయంతుడు నిర్మించాడని స్థలగాథ చెబుతోంది. శివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఆలయంలో పరిసర ప్రాంతాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాశివరాత్రి సందర్భంగా సత్యసాయి బాబా సేవా సంస్థ గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ ఏర్పాట్లు, అలాగే ఉదయం నుండి పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు, అదేవిధంగా రాత్రి 10 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు వైద్య ఆరోగ్య శాఖ వారిచే వైద్య సిబ్బంది అన్న సమరాధన వితరణ కార్యక్రమం అనేది భారీగా పెట్టడం జరుగుతుంది. భక్తులు ఎక్కడి నుంచి వచ్చినా ఆకలి అని అనుమతించకుండా అన్నం తిని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి, అలాగే నైట్ టైం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్వారుద్రం పూర్వార్చనం కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు వసతి మార్గాలు కల్పిస్తున్నాం. కాకినాడ జిల్లా తొలి పరిసర ప్రాంతాల్లోని శివాలయాలు మహాశివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక శోభతో అలరాలాయి. ఇక తెల్లవారుజాము నుంచే భక్తులు శివనామస్మరణ భజన కార్యక్రమాలతో ఆలయాలను కిటకిటలాడించారు. కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలోని శ్రీ గౌరీ కాశీ జ్ఞానేశ్వర ఆలయంలో తాండవ నది తీరంలోని ఉపాలయాల్లో భక్తులే స్వయంగా లింగాలకు అభిషేకాలు చేసుకునే అవకాశం ఉండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటీ గ్రామ ప్రజల సహకారంతో అన్న సమారాధనలు భజనలు నిర్వహిస్తూ లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా కుక్కట్పల్లి 121 డివిజన్ పరిధిలోని ఏవీబీపురం శివాలయంలో ఉదయం 4 గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కుక్కట్పల్లి ఇన్ఛార్జ్ బండి రమేష్, సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు తదితరులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలియపరుచుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివాలయంలో వెలిసినట్టు శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపించుకుంటూ అలాగే మన ఏవిపురం ప్రజలందరికీ పేరు పేరున ఉదయపూర్వ ధన్యవాదాలు చెప్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మహాశివరాత్రి సందర్భంగా రామచంద్రాపురం పరిసర ప్రాంతాల్లోని ద్రాక్షారామ భీమేశ్వర స్వామి దేవాలయంలో మరియు కోటిపల్లి ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం శివనామస్మరణతో మారుమోగింది. వేలాది భక్తులు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి లింగోద్భవ సమయంలో ప్రత్యేక అభిషేకాలు వ్రతాలు చేశారు. ఆలయాల వద్ద అన్నదానాలు సేవా కార్యక్రమాలు నిర్వహించగా భక్తుల రద్దీతో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అధ్యక్ష స్వాములు తీర్థ బిందుతో ప్రారంభం చేసి స్వామివారి ప్రథమాభిషేక సేవా కార్యక్రమం వైదిక బృందం ఆధ్వర్యంలో విశేషంగా జరిగింది. అనంతరం భక్తుల దర్శనానికి వదలడం జరిగింది. ఈ యొక్క ఆలయానికి వచ్చే భక్తులంతా కూడా మహాశివరాత్రి పురస్కరించుకుని ఈ సంవత్సరం ప్రత్యేకించి ఆదివారం మాఘమాసంలో ఆదివారం రావడం చాలా విశేషం. దేవాదాయ శాఖ వారు, పోలీస్ శాఖ వారు, రెవెన్యూ శాఖ, ఇతర అన్ని శాఖల సమన్వయంతో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ లో ఇచ్చినటువంటి సూచనల మేరకు, అలాగే ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా సత్వరంగా సజావుగా దర్శనం జరిగే విధంగా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు నూతనంగా నిర్మించిన తారేడును ప్రారంభించారు. అనంతరం బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలోని శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఏర్పాట్ల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా స్వామి అమ్మవార్ల దర్శనానికి ఏర్పాట్లు చేసి క్యూలైన్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సక్రమంగా దర్శనం కలిగేలా అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ తో కలిసి క్యూలైన్ల నిర్వహణ, త్రాగునీరు, భద్రతా తదితర సదుపాయాలను పరిశీలించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్.